వెల్కమ్ టు ఓకే టీవీ. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సంబంధించి 3 పార్టీలు కూడా ప్రజాక్షేత్రంలో వెళ్తూ ఉన్నాయి. ప్రజల్లో ఓట్లు వేయమని అడిగే పరిస్థితి కనపడతా ఉంది. సో ఒకసారి 3 పార్టీలకి పోటీ ఉండబోతుందా లేదా ఎట్లా ఉండబోతుంది? ప్రస్తుతం మనతో పాటు ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, ప్రధానంగా అంటే మీకు ఆ ప్రెజర్ కనపడతా ఉందన్న, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రెజర్ అనిపిస్తూ ఉందా లేకపోతే ఎట్లా ఉంది? చాలా ఈజీగా అనిపిస్తుంది. ఎందుకంటే మేము ప్రతి ఎన్నికల్లో కూడా మేము కూడా పార్టిసిపేట్ అవుతూ ఉంటాం కాబట్టి నేను కూడా ఒక నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అనుభవంలో చూస్తూ ఉంటే ఇక్కడ చాలా స్పష్టంగా కేసీఆర్ గారు కావాలి. ఎందుకంటే గడిచినటువంటి 2 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వంతో చాలా ఇబ్బందులు గురవుతున్నాం. వాళ్ళు చెప్పినటువంటి ఒక వాగ్దానాన్ని కూడా వాళ్ళు చేయలేకపోయినరు. ఒక ఫ్రీ బస్సు ఇచ్చిండ్రు, ఆడవాళ్ళకు ఫ్రీ బస్సు ఇచ్చిండ్రు, కానీ మొగలతో డబ్బులు ఛార్జీలు వసూలు చేసిండ్రు అనేది చాలా స్పష్టంగా ప్రజలే చెప్తా ఉన్నారు. ఇక మిగతా హామీలు అయితే 2000 పెన్షన్ 4000 అన్నారు, 2500 మహాలక్ష్మి పథకం అన్నారు, తులం బంగారం అన్నారు. అదేవిధంగా ఇట్లాంటి చాలా పథకాలు ఒకటి కూడా ఏం లేవు. 2 సంవత్సరాలు ఏం చేయలేదు, ఇంకా 2 సంవత్సరాలు ఏం చేస్తారు వీళ్ళు? వాళ్ళకు ఓటేసినా కానీ లాభం లేదు. కాబట్టి ఖచ్చితంగా దివంగత నేత ఏదైతే మాజీ ఎమ్మెల్యే అయినటువంటి మాగంటి గోపీనాథ్ గారు కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా అభివృద్ధి కార్యక్రమాలు, పెద్దలు గౌరవ కేసీఆర్ గారి సాయంతో మంచి అభివృద్ధి కార్యక్రమం, వాటర్ ట్యాంకులు కానీ, ఇక్కడ రోడ్లు, డివైడర్, సీసీ రోడ్లు, ఎంత మురికి కాలువలు ఉంటుండే, 2 ఫీట్ల నీళ్లు రోడ్డు మీద వారుతుండే, అవన్నీ మంచిగా అయింది. ఇక్కడ బీసీ స్టడీ సర్కిల్ కానీ, అదేవిధంగా ఎస్సీ స్టడీ సర్కిల్ ఇక్కడ అంబేద్కర్ది పిల్లల కానీ చాలా పెద్ద పెద్ద సెంటర్స్ కూడా ఇక్కడ చేయడం జరిగింది. కేటీఆర్ గారికి దీటుగా రేవంత్ రెడ్డి సభలు పెడతా ఉన్నారు. అంటే ఈ ఎఫెక్ట్ ఏమైనా కనపడుతుందా మీకు? అంటే ప్రెజర్ కానీ లేకపోతే పోటీ పెరిగే పరిస్థితి ఉంటుందా? ఇప్పుడు ఆ 2 సభల గురించి చూస్తూ ఉంటే కేటీఆర్ గారి మీద ఎంత స్పందన ఉందో మీకే తెలుస్తూ ఉంటుంది, అర్థమవుతూ ఉండదు. ఈయన ఏంది, వాళ్ళంతా అధికార బలంతో అంత మందిలను జమ చేస్తున్నారు తప్ప వాళ్ళు అక్కడ ఏం లేదు. ఇక్కడ స్వచ్ఛందంగా కేటీఆర్ సభకు స్వచ్ఛందంగా పిల్లలు, యూతే ఎక్కువ వస్తున్నారు, మహిళలు వస్తూ ఉన్నారు. అందరూ తండోపతండాలుగా కేసీఆర్ కావాలి. కేటీఆర్ గారి యొక్క స్పీచ్ని బట్టి రాత్రి మనం స్పీచ్ చూస్తూ ఉంటే బ్రహ్మాండంగా, అసలు ఇక్కడ కింద సూది పడ్డా కానీ సౌండ్ వచ్చేటట్టు అంత నిశ్శబ్దంగా వింటూ ఉన్నారు జనం కేటీఆర్ గారి స్పీచ్ను. కాబట్టి మీరు బాకీ కార్డ్ అని ప్రజల్లోకి వెళ్తా ఉన్నారు కదా, ఈ బాకీ కార్డ్ అనేది ఉప ఎన్నికకి సూటబుల్ అనుకుంటున్నారా మీరు? ఎమ్మెల్యేలు కావచ్చు, ఎవరైతే ప్రచారం చేస్తున్నారు ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళు చెప్పినటువంటి వాగ్దానాలే కదా మేము చెప్పేది. ప్రతి ఒక్క ప్రతిపక్ష పార్టీగా మా హక్కు, మనం జనాలను న్యాయం చేయడం, వాళ్ళ తరఫున పోరాటం చేయడమే మా హక్కు. ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం చేసేటట్టు వీళ్ళు చెప్పినటువంటి బూటకపు హామీలన్నీ నెరవేర్చాలి. తప్పకుండా వాళ్ళు పడ్డ ఈ 2 సంవత్సరాల బకాయిలను కూడా వసూలు చేపించి ప్రజలకు అందించే బాధ్యత మా ప్రతిపక్షం. శ్రీశైలం యాదవ్ ఏమంటుండంటే, నాకు కేసీఆర్కి చాలా దోస్తానం ఉంది, ఇద్దరం కలిసి తాగేటోళ్ళు, నేను కనుక మాటలు ఇప్పితే కేసీఆర్ బట్టలు ఇప్పినట్టు అని కొన్ని సవాల్ చేస్తూ ఉన్నాడు ఆయన. మీరేం చెప్తారు దానికి? ఇప్పుడు మస్తు చెప్తారు, ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేం మరి? అంటే ఎన్నికల్లో మస్తు చెప్తారు, ఇక ఎన్ని అబద్ధాలు 100 అబద్ధాలని చెప్తారు వాళ్ళు. కాబట్టి ఏదైనా దానికి సాధ్యం అది. మరి చెప్పేటోడు ఇన్ని సంవత్సరాలు చెప్పాలి కదా, ఇప్పుడు ఎన్నికల సమయంలో ఎందుకు చెప్పాలి? అంటే మీరు ఫేక్ ఓటర్ ఐడీస్ అని ఒక ప్రచారం తీసుకొచ్చారు, అది నిజంగా ఇప్పటికీ మీరు నమ్ముతా ఉన్నారు? ఫేక్ ఓటర్ ఐడీస్ ఉన్నాయి, 20,000 ఫేక్ ఓటర్ ఐడీస్ అని మీరు చూపిస్తున్నారు. మేము ఆల్రెడీ కంప్లైంట్ చేసినాం, బిఎల్ఓ దగ్గర నుంచి చూపెడితే ఎలక్షన్ కమిషన్ కూడా కంప్లైంట్ చేసినాం. ఇన్ని ఓట్లు మేము డోర్ టు డోర్ కంపెనీ చేస్తే ప్రతి బూత్లో 50-60 ఓట్లు ఫేక్గా ఉన్నాయి. ఇవి ఫేక్ ఉన్నాయి, ఇక్కడ షిఫ్టింగ్ లేదు, ఏం లేదు, ఓట్లే చాలా స్పష్టంగా ఇవన్నీ ఫేక్ ఉన్నాయని చెప్తా ఉన్నాం. కానీ ఎలక్షన్ కమిషన్ కూడా పట్టించుకుంటలేదు. ఎలక్షన్ కమిషన్ ఎందుకు దాన్ని సీరియస్ తీసుకుంటలేరు? అధికార బలం ఉంది వాళ్ళకు, అందుకోసం వాళ్ళకు బీజేపీ అండదండలు ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే బీసీ ట్యాగ్ లైన్ అనేది ఇక్కడ వర్కౌట్ అవుతుంది అంటారా కాంగ్రెస్ పార్టీకి? ఎందుకంటే వాళ్ళు బీసీ అభ్యర్థికి టికెట్ ఇచ్చామన్న పేరు ఎక్కువ వినపడుతూ ఉంది. బీసీ ట్యాగ్ లైన్ ఇక్కడ వర్తిస్తుంది అంటారు? బీసీకి ముఖ్యమంత్రి ఏమని చెప్పండి, ఇంకా ఈ టికెట్ ఇచ్చాడు ఎందుకు? ఓడిపోయే టికెట్లు ఇచ్చి ఏం చేస్తారు? ముఖ్యమంత్రి ఇస్తే అయిపోతుంది కదా, అవునా కదా? ఇక బాగా బీసీ అంటారు కదా రేవంత్ రెడ్డి, అదేదో పూనం ప్రభాకర్కో ఇంకెవరికో ముఖ్యమంత్రి ఇచ్చేస్తే అయిపోతుంది కదా. రెడ్డి ఏమంటారు, నేను కింగ్ అవుతా, కింగ్ మేకర్ అవన్నీ అంటున్నాడు. అది తెలిసిపోతుంది, ఈ ఎలక్షన్లో డిపాజిట్ వస్తే తెలిసిపోతుంది కింగ్ మేకర్ అనేది. అంటే మీకేమనిపిస్తా ఉంది ఇప్పుడు పోటీ చూస్తా? ఆ బీసీలకు 42% ఇస్తామని చెప్పిండు. ఏంటి అంత అయితే హాస్యాస్పదం అయిపోయింది, అంతా నవ్వుకుంటా ఉన్నారు జనం. అప్పుడు ఎలక్షన్ అంటున్నారు, అప్పుడే 42% బీసీ రిజర్వేషన్ అంటున్నారు. మరి ఎటు పోయింది? మరి మిమ్మల్ని మజ్లిస్తో పోల్చుతా ఉన్నారు కదా, మజ్లిస్కి మాకు పోటీ కానీ ఇక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ కనపడదంటూ అది తెలిసిపోతుంది కదా వాళ్ళకు.
పద్నాలుగు నాడు కౌంటింగ్ చేస్తారు కదా, ఆ రోజు తెలిసిపోతే ఎవరు ఏమున్నది. మేము భారీ మెజార్టీతో గెలవబోతున్నాం. వాళ్ళకి అసలు వాళ్ళతో మాకు కాంపిటీషన్ లేదు. జనాలు నాన్ లోకల్ ఎక్కువ బీఆర్ఎస్ లో ప్రచారం చేస్తున్నారన్న విషయం ఇప్పుడు ఉన్న 10 మంది మంత్రులు నాన్ లోకల్ గారా? ఇక్కడ మంత్రులు లోకల్ వాళ్ళ, ఇక్కడ 10 మంది మంత్రులు తిరుగుతున్నారు, 30 మంది ఎమ్మెల్యేలు తిరుగుతున్నారు. మరి వాళ్ళు ఎక్కడోళ్ళు? అదంతా ఇక్కడ రేవంత్ నగర్ వాళ్ళు, జూబ్లీ హిల్స్ వాళ్ళు. అవునా కదా? మేము కొందరు నాన్ లోకల్ ఎందుకు తిరుగుతున్నాము? ఆడపిల్లడు పాపము మగాయన చనిపోయాడు, మాగండి గోపీనాథ్ గారు చనిపోయాడు. వాళ్ళకి పెద్ద దిక్కు ఎవరు లేరు, అంత ఆడపడుచులు. కాబట్టి వాళ్ళకు అండగా ఉంటున్నాం మేము. మీ లెక్క రోడ్డులకు అండగా రాలేదు మేము, ఎవరైనా వచ్చినా కానీ. వర్కౌట్ కాదని ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు. సానుభూతి అసలు వర్కౌట్ కాదు, ఈసారి ఖచ్చితంగా బీఆర్ఎస్ కోటేస్తే ఉన్న పథకాలు కూడా ఊసిపోతాయి అంటున్నాడు. అంటే వాళ్ళకు మానవత్వం అనేది లేదు. ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నాడు. ఒక ఆడబిడ్డ అని చూస్తలేడు, ఒక ఆడల మీద గౌరవం లేదు ఆయనకు. ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నాడు. ఇట్లాంటి ముఖ్యమంత్రి మీద మనం మాట్లాడినా లాభం లేదు ఇక. థ్యాంక్ యూ. సో ఇది పరిస్థితి. సో ఈసారి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఖచ్చితంగా 3 పార్టీలకు గాను ఎవరి ప్రచారం వాళ్ళు వాళ్ళ స్టైల్లో ప్రజల్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎవరి హామీలు వాళ్ళు ఇస్తూ ఉన్నారు. సో కానీ ఒక పక్క కాంగ్రెస్ పార్టీ నుంచి సో అభ్యర్థులు కావచ్చు, లేదంటే ముఖ్యమంత్రి కావచ్చు, మీరు ఒకవేళ బీఆర్ఎస్ ఓటేస్తే ఖచ్చితంగా ఉన్న పథకాలు కూడా పోతాయి అంటూ కూడా వాళ్ళు కొంత బెదిరించే ధోరణి కనపడతా ఉంది. ఇది బీఆర్ఎస్ వాళ్ళు ఖచ్చితంగా మా పార్టీ గెలవబోతుందని చెప్పేసి వీళ్ళు చెప్పే పరిస్థితి ఉంది. సో బీజేపీ వాళ్ళు ఏంటంటే మజిలీస్కి మాకు పోటీ తప్పితే ఇక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ కనపడదు అనేది వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ఏదేమైనా కూడా ఓటర్ అనేటోళ్ళు ఎవరికి వేస్తారనేది ఇప్పటికీ కొంత హై టెన్షన్ కనపడతా ఉంది. చూద్దాం ఓటర్ ఎటువైపు మొగ్గు చూపే పరిస్థితి ఉంటుంది. దాదాపు ఇంకొక 10 రోజుల్లో మొత్తం కూడా రిజల్ట్ తేలిపోయే పరిస్థితి. చూద్దాం ఎవరికి పట్టం కడతారు, ఎవరికి అధికారం ఇస్తారనే దాని మీద జూబ్లీహిల్స్ ఓటర్లు డిసైడ్ చేసే పరిస్థితి. చూద్దాం. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ.